ఈ పిల్లలు ఇలా ఎందుకు ఏడుస్తున్నాయో తెలుసా? వీటి అమ్మ అయితే 2 డేస్ నుంచి వీటి దగ్గరికి రావటం లేదండి. కుక్కలు పెరికేసాయో ఏమన్నా అయిపోయిందో, కనీసం పిల్లలకి పాలు కూడా లేవు. ఇలా అయితే ఏడుస్తూనే ఉన్నాయని, చనిపోతాయనేసి మేమైతే వాటికి పాలైతే తాగిపించాము. పాలైతే అవి తాగిపిస్తూ ఉంటే ఆకలికి ఆవురావురమని తాగుతున్నాయి. ఎంత ఆకలి అంటే వీటికి తాగిపిస్తుంటే సిరంజితో ట్రై చేసాము తాగిపించడానికి. సిరంజి చిన్నదండి, లేదు పెద్దది, దీంతో సరిగ్గా పడలేదు. ఆకలిగా ఉంది. ఏమైందో తెలియదు. దాని తల్లి చనిపోయిందో లేకపోతే ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు పాపం. చూడండి ఎంత బాగా తాగుతున్నాయో. తాగిపిస్తూ ఉంటే సిరంజితో అయితే మేము తాగిపించాము. ఇది కూడా సరిగ్గా లేదు సిరంజి. 6 పిల్లలండి, మొత్తం 6 పిల్లల్ని కని దాని మమ్మీ అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది తెలీదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. 2 డేస్ అవుతుంది అప్పటి నుంచి పని చేస్తున్నాం మేము. పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. దాని అమ్మ మా ఇంటి దగ్గర పక్కన అంతా ఎప్పుడు తిరుగుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరే ఉంది పక్కన వాళ్ళంతా. ఇది కనడం మాత్రం పక్కన వాళ్ళ ఇంట్లో అయితే కనేసింది. కొట్లు పక్కన పట్టుకుంటాను. పాలిచ్చిపోయి జరిగా దాంతో ఎక్కువసి ఇలా కాదని సిరంజి పోయేసరికి దీంతో అయితే మేము తాపిస్తున్నాము. చాలా చూడండి 6 పిల్లలు తణుకులాడిపోతున్నాయి పాపము. తర్వాత ఇలా అవ్వటం లేదని మళ్ళీ గ్లాస్తో అయితే తాగిపించాము. గ్లాస్తో ఈ విధంగా పోసుకొని చాలా బాగా తాగుతున్నాయి. ఆకలికి ఆవురావురమంటూ. మేము వీటిని తలా ఒకటి మా సందులో వాళ్ళందరం పంచుకోవాలనుకుంటున్నాము. ఒకరి దగ్గర 6 అంటే పెరగడం కష్టమైపోతుంది కదా, అందుకనేసి మేమందరం ఒక్కొక్కటి తలా పంచుకొని వాటిని పెద్ద చేయాలనుకుంటున్నాము. త్రీ డేస్ అయింది కానీ అంతే, 4 డేస్ అవుతుంది అంతేను. దాని పిల్లి 2 రోజుల నుంచి రాలేదు. చూడండి ఎలా తాగుతున్నాయో. ఆకలి పాపం వాటికి. ఒక పిల్లికి అయితే కాలు దగ్గర దెబ్బ అయింది, పెద్దగా వాచిపోయింది. అవి పైకి ఎగబడి వస్తున్నాయి. దాని మమ్మీ అనుకొని, దాని అమ్మ అనుకొని నా పైకి వచ్చేస్తున్నాయి. ఒక 1/2 గ్లాసు వరకు అయితే పాలు ఆటికి పోసేసాను. సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.